చెప్తున్నా అంటే, మనం లాస్ట్ వీడియోలో కన్స్ట్రక్టర్ గురించి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటర్ కన్స్ట్రక్టర్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో నేమ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏందో చెప్తా. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇదేమో పారామీటర్ కన్స్ట్రక్టర్. సో ఈ కోడ్ మొత్తాన్ని ఇప్పుడు నేను రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు నేమ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏమిటో చెప్తా. నేమ్డ్ కన్స్ట్రక్టర్ ఇది చెప్తుంది కదా, మనకి కన్స్ట్రక్టర్ మామూలుగా నేమ్ ఏముంటుంది, మన ఏదైతే క్లాస్ నేమ్ ఉంటుందో అదే ఉంటుంది. కానీ ఇక్కడ నేమ్డ్ కన్స్ట్రక్టర్ ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు కన్స్ట్రక్టర్కి. అదే డిఫరెన్స్ నేమ్డ్ కన్స్ట్రక్టర్ అనేది. డిఫాల్ట్ ఈ క్లాస్ నేమ్తో పాటు ఇంకో క్లాస్ నేమ్ ఏదైనా నేమ్ యూజ్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకొని కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నా అంటే, నేమ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయడం అంటే దానికి ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ క్లాస్ నేమ్ తీసుకోవాలి. క్లాస్ నేమ్ మ్యాండేటరీ. క్లాస్ నేమ్ తర్వాత డాట్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెడుతున్నా అంటే మై ఓన్ కన్స్ట్రక్టర్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, నో అబ్జెక్షన్, కన్స్ట్రక్టర్. సో ఎట్లయితే పారామీటర్ కన్స్ట్రక్టర్కి పారామీటర్స్ ఉన్నాయో దీనికి కూడా అంతే ఉంటాయి అనమాట. సో పారామీటర్స్ ఏంటి, ఇప్పుడు ఇంటీజర్ ఐడి అండ్ స్ట్రింగ్ నేమ్ అనమాట. సో ఇలా మనకి డేటా వస్తుంది. సో దీన్ని మనం లోకల్ వేరియబుల్కి అసైన్ చేసుకోవచ్చు. దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి, ఇది నెంబర్ కదా, this dot number equal to number and this dot name equal to name. ఇట్లా అనమాట. సేమ్ ఎట్లయితే చేసుకుంటాం అది, జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే డాట్ పెట్టి మనకి ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకుంటాం. ఈ ఫ్యూచర్ ఇప్పుడు నాకు తెలిసి నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఓన్లీ డాట్లోనే ఈ నేమ్డ్ కన్స్ట్రక్టర్ అనే ఫ్యూచర్ ఉంది. అలా కాకుండా మీకు ఇంకేమైనా తెలిసి కామెంట్ చేయండి, నాకు తెలియదు. సో నేను తెలుసుకుంటా. సో ఈ నేమ్డ్ కన్స్ట్రక్టర్ని ఎట్లా ఇనిషియలైజ్ చేస్తాం అంటే, మనం మామూలు కన్స్ట్రక్టర్ని ఇనిషియలైజ్ చేసినట్టే, కానీ జస్ట్ నేమ్డ్ కన్స్ట్రక్టర్ కాడ ఏం చేస్తాం అంటే డాట్ నేమ్ ఇస్తాం అనమాట. మనం ఏ కన్స్ట్రక్టర్ని ఇనిషియలైజ్ చేసుకున్నా ఆ కన్స్ట్రక్టర్ నేమ్. సో నేను నేమ్ ఏమో 23, ఐడి ఏమో 23, ఇదేమో సాయి గోపి అని ఇస్తాను. సో మనం ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆల్ ఆర్ సేమ్ అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేసా అంటే ఈ కోడ్ని, నాకు సేమ్ అవుట్పుట్ వస్తుంది, పెద్ద చేంజ్ ఏముండదు. చూసారా, సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మనం పంపించే నేమ్స్ ఇక్కడ సెట్ అయిపోతున్నాయి. సో దీన్ని ఇంకా షార్ట్ ఎండ్ చేయాలంటే మనకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇదంతా కోడ్ అంతా రిమూవ్ చేసి జస్ట్ కోలన్ పెట్టి ఇదంతా తీసేసి దిస్ డాట్ నేమ్. సో ఇది షార్ట్ ఎండ్ అనమాట. సో ఇలా కాకుండా మీరు ఎన్ని నేమ్డ్ కన్స్ట్రక్టర్లు అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇంకో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాను, మై ఓన్ సెకండ్ కన్స్ట్రక్టర్ అని క్రియేట్ చేసా. నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటా, స్టూడెంట్ 2 అని పెట్టుకుంటా. ఇక్కడ కన్స్ట్రక్టర్ మాత్రం నేను వేరేది పెట్టుకుంటా, మై ఓన్ కన్స్ట్రక్టర్ అని పెడతా. ఇక్కడ 45 వినయ్ అని పెట్టాను అనమాట. సో ప్రింట్ చేస్తాను. సో నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. సో మనకి స్పేసింగ్ కోసం. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను కోడ్ని. సో సేమ్ అనమాట, పెద్ద చేంజ్ ఏం లేదు. ఇట్లా మనకి ఎన్ని కన్స్ట్రక్టర్లు కావాలంటే అన్ని నేమ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నేమ్డ్ కన్స్ట్రక్టర్ గురించి. ఇది కూడా ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడే ఇన్వోక్ అవుతుంది. సో అర్థమైందా? నేమ్డ్ కన్స్ట్రక్టర్ ఏంటంటే మన కన్స్ట్రక్టర్కి ఒక నేమ్ పెట్టుకుంటాం అంతే, పెద్ద తేడా ఏముండదు. థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.